క్రైటీరియా ఫర్ జాయినింగ్ ద కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఏదో డబ్బు గణిద్దాము అని ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతే అంటే ఇది మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మేడం? అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆ, జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, మీకు న్యూమరాలజీ తెలుసు, ఇవన్నీ తెలుసు కదా, జ్యోతిష్యం తెలుసు. అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవడం అండి. కానీ ఈ కోర్స్ నేర్చుకోవడానికి బేసిక్గా వాళ్ళకి రాయడం చదవడం వచ్చి 10th పాస్ అవుతే చాలు. ఓ, బేసిక్ నాలెడ్జ్ సో ఈ ఉంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ ఇట్లాంటివి రానక్కర్లేదు. రాక్కర్లేదు. వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నీ నేర్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. కానీ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, లేకపోతే ఏదైనా బిల్డర్స్, వీళ్ళు ఎవరైనా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే ఓకే. అది వాళ్ళ ప్రొఫెషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సూపర్. ఇంకా ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళు వాస్తు కన్సల్టెంట్గా కూడా వర్క్ చేయొచ్చు. చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి. డబుల్ అవును. అయిపోతుంది. కరెక్ట్, యూజువలీ కొన్ని నా స్టూడెంట్స్ అలాగే చేస్తారు. వండర్ఫుల్. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేము ముందు ఎంత గణిస్తున్నామో దానికి డబుల్ గణిస్తున్నాం అండి ఇప్పుడు అంటారు. వావ్, సూపర్. సో దట్ ఈస్ ద థింగ్. మ్యామ్, ఇంకోటి బిగినర్స్ కోసమేనా, ఆల్రెడీ వాస్తులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మీ దగ్గర రావచ్చా? ఇద్దరు, రెండు రకాలు. కానీ ఇది నేను ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేస్తాను. అచ్చా, ఓకే. బేసిక్గా అసలు ఓనామాలతో స్టార్ట్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఎలా గ్రో అవ్వాలో, అంటే బేసిక్ వాస్తు నుంచి అడ్వాన్స్ వాస్తు వరకు అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఎవరైనా ముందుగా వాస్తు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా గైడెన్స్ కావాలి అంటే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జెస్ ఐ కెన్ గైడ్ దెమ్. అది నా ఇంట్రెస్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనీవే మీరు లైఫ్ టైం మెంటర్ గా ఉంటారు వాళ్ళకి. డెఫినెట్ గా దట్ ఈస్ ఎనీవే దేర్. ఇప్పుడు కోర్స్ నేర్చుకుని వాళ్ళు ఓన్ గా ప్రాక్టీస్ చేద్దామని ఇనీషియలీ చాలా డౌట్స్ వస్తాయి. వాళ్ళు అంటే కాల్ చేస్తే ఎనీబడి ఇన్ మై టీమ్ వాళ్ళది డీటెయిల్స్ తీసుకుని నాతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వగలరు. అలా కాకుండా అంటే వాళ్ళకు చిన్న ఐడియా ఇస్తాను. మీరు నేర్చుకున్నాక ఒక 100 రూపాయలు ఛార్జ్ చేశారు అనుకోండి, 20 మీరు ఉంచుకొని 80 మేడంకి ఇస్తే మేడమే వస్తారు మీ దగ్గరికి. ఫస్ట్ ఒక 6 months అలా చేశారనుకోండి, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వచ్చేస్తుంది కదా వాళ్ళకి. అదే కాదండి, ఇప్పుడు నాకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవుతుంది. మార్నింగ్ 4 o'clock నుంచి రాత్రి 11 o'clock వరకు చేసిన తరగని పని అవుతుంది. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు నాకు నా ట్రైన్డ్ స్టూడెంట్స్ నే పెట్టుకుంటే నాకు అసిస్టెంట్ గానీ నాకు చాలా లాభం అవుతుంది. అది కూడా దెర్ ఇస్ ఆపర్చునిటీ. ప్రాక్టికల్స్ కూడా తీసుకెళ్తారా ఈ కోర్సులో? అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారా? అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఉన్న కేస్ స్టడీస్ వాళ్ళకి ఇస్తాం. కేస్ స్టడీస్ ఇచ్చి ఈ కేస్ స్టడీలో లోపం ఏమిటి, దీన్ని మీరు ఎలా క్లియర్ చేయగలరు. అంటే ఫీల్డ్ కి ఒకటి రెండు చోట్ల వర్క్ అంటే అందరూ హైదరాబాద్ నుంచి ఉండరు కదా. సో వీ కెనాట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాజ్ మై అసిస్టెంట్ దే కెన్ కమ్ టు ఎనీ ఆఫ్ మై కేస్. ఓకే, రైట్. అది చేయొచ్చు. ఓకే. కానీ ఈ కోర్సులో అది కాదు. అది కోర్సులో ఎందుకంటే బయట నుంచి కూడా చాలా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కాబట్టి సో ఒకరికి చేసి ఇంకొకరికి చేయకపోతే అది బాగోదు. రైట్ మ్యామ్, ఫైనల్గా అంటే ఈ కోర్సుని కనుక నేర్చుకొని, ఈ కోర్సుని నమ్ముకొని లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చా? ఉంటుందా? దీన్ని నమ్ముకోవచ్చా? కంఫర్టబుల్లీ. పూర్వకాలంలో వాస్తు అంత అంటే పాపులర్ కాదండి. అంటే పూర్వకాలంలో అంటే 10-15 years బ్యాక్ అంత పాపులర్ కాదు. ఎందుకంటే అక్కడ అన్నీ సరిగ్గా ఉండేది. ఇప్పుడు ఎన్ని అంటే డిజైన్ ఫాల్ట్స్ ఉంటున్నాయి ఆర్కిటెక్ట్స్ వల్ల, ఇంటీరియర్ డిజైనర్స్ వల్ల. అంటే ప్రతి మందికి వాస్తు చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఒక 1000 మంది వాస్తు వాళ్ళు ఒక చోట కూర్చున్న ప్రతి వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అంత డిమాండ్ ఉంది దీనికి. మనం ప్రాపర్గా చెయ్యాలి. కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి దీనికి? చాలా ఉంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఇమ్మెన్స్ గా ఉంది. మనం మన లాజిక్, రీజనింగ్ యూజ్ చేసి ఇంకోళ్ళని మిస్లీడ్ చేయకుండా ఫేర్ ప్రాక్టీస్ తో చేస్తే యుల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ క్లయింట్స్ కి లోటు లేదండి. మన ఎంత టైం దానికి ఇవ్వగలం, ఎంత జెన్యూన్ గా మనం గైడ్ చేయగలం అని దాని మీద డిపెండ్ అవుతుంది. సూపర్. అండ్ ఇంకొకటి మేము ఆన్లైన్లో ఇట్లాంటి వాస్తు కోర్సులు చాలా ఉన్నాయి, చాలా మంది అమ్ముతున్నారు కూడా.
సో ఏంటి మీ యూఎస్పి ఏంటి? నా యూఎస్పి రివర్స్ వాస్తు, రివర్స్ టెక్నాలజీ. అవును. రివర్స్ టెక్నాలజీ వాళ్ళ లాజిక్ అండ్ రీజనింగ్ నేను వాళ్ళకి నా స్టూడెంట్స్కి నేర్పిస్తాను. మీరు సపోజ్ మీరు ఏదైనా ప్రాబ్లం చెప్పారు అనుకోండి, దాని రిలేటెడ్ నేను 4-5 క్వశ్చన్స్ మీకు అడిగాను. ఆ 4-5 క్వశ్చన్స్ మీ లైఫ్తో రిలేటెడ్గా ఉంది. ఓకే, మీకు ఆటోమేటిక్గా నా మీద నమ్మకం వస్తుంది. రైట్ రైట్. ఇది ప్యూర్ సైన్స్. నా మీద నమ్మకం లేదు. సో కానీ వాళ్ళకి అరే వీళ్ళకి ఎలా తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి, మా లైఫ్లో అవుతుంది ఇవన్నీ అని. కానీ అది యాక్చువల్గా దిస్ ఇస్ అ ప్యూర్ సైన్స్. సో అది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టు మై స్టూడెంట్స్. దే విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వాస్తు ప్రాక్టీషనర్స్. సూపర్. అండ్ ఇంకొకటి మేము మామూలుగా వాస్తు అనగానే 4 దిక్కులు 8 దిక్కులు మిగతా వాటితో కలిపి చెక్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడున్న సైంటిఫిక్ వాస్తు 360 డిగ్రీస్లో మొత్తం చెక్ చేస్తున్నారు కదా. సో ఇలా మీ శిష్యులు కూడా తయారు కావడానికి దానికి ఏమన్నా సాఫ్ట్వేర్లు లేదంటే ఏమన్నా మోడర్న్ ఎక్విప్మెంట్ అలాంటిది ఏమన్నా మీరు పరిచయం చేస్తారా? ఉంటాయి అలాంటివి కూడా? ఉంటాయండి. అది ఇప్పుడు నార్త్ క్యాల్కులేట్ చేయడానికి గూగుల్ ఎర్త్ ప్రో యూస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కరెంట్ లొకేషన్ పంపించమంటాం క్లయింట్స్. కరెంట్ లొకేషన్ వాళ్ళు పంపించిన దాంతో ఒక స్ట్రింగ్ లా వస్తుంది. ఆ స్ట్రింగ్ కట్ అండ్ పేస్ట్ చేసి గూగుల్ ఎర్త్ ప్రోలో పెడితే వాళ్ళకి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏంటిది ఫుల్ గా అవుట్ సైడ్ అంతా చూడగలం, 360 డిగ్రీ చూడగలం. సో అది ఎలా చెయ్యాలో అది యాంగులర్ డివిజన్ మెథడ్ తో 16 డైరెక్షన్ డివైడ్ చేస్తాం. అది ఎలా చేస్తారో అది బేసిక్ గా ఆ క్యాల్కులేషన్ వస్తే ప్రతిదీ చాలా ఈజీ అయిపోతుంది. అవి టీచ్ చేస్తాం. ఇంకా ఇది వాస్తు చక్రం అండి, వాస్తు శక్తి చక్రం అంటాం. ఇది సాఫ్ట్ కాపీ వాళ్ళకి ఇస్తాం దీన్ని. ఇది లేఅవుట్ మీద పెట్టి ఎలా 16 డైరెక్షన్స్ ఎలా మనం అనలైజ్ చేస్తామో అది నేర్పుతాం. ఇంకా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఇంటికి ఈ శక్తి చక్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం. సో దాని నుంచి వాళ్ళకి ఈ చక్రాన్ని ఎలా యూజ్ చేయాలో, దీని సాఫ్ట్ కాపీని ఎలా మనం లేఅవుట్లో పెట్టాలో ఇవన్నీ ఐడియా వస్తుంది. సూపర్. మీరు ఎన్ని నెలలు అయింది మేడం స్టార్ట్ చేసి కెరియర్? 15+ years 15+ వాస్తులో. మంచి అమెరికా వెళ్ళొచ్చారు కదా మీరు, అన్నీ చేసి సాఫ్ట్ హెచ్ఆర్గా చేసి ఇంట్లో ఉన్న సమస్యలను చూసి చివరికి తయారయ్యారు మేడం. సో ఇప్పుడు చాలా ఫేమస్ వాస్తు కన్సల్టెంట్. బట్ మ్యామ్ ఇప్పుడేమో ఒక కల్ట్ని తయారు చేసే పనిలో పడ్డారు. మీలాంటి కల్ట్ ఒకటి తయారు చేసే పనిలో పడ్డారు. అంటే ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నారు ఈ కోర్సుల ద్వారా. సో మీ ప్రయాణాన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది మేడం అక్కడి నుంచి ఇక్కడ దాకా? I feel happy that and I feel grateful నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. నాకు టీచింగ్ అంటే అస్తమానం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ టీచింగ్ త్రూగా ప్రతి క్లాస్కి అదొక ఫస్ట్ టైం అయినట్టుగానే భావించి నేను ప్రిపేర్ అవుతాను ప్రతి క్లాస్కి. దాని నుంచి ఎన్నో కొత్త విషయాలన్నీ నేర్చుకోవడం అవుతుంది. సో నాకు ఇదొక జర్నీ అనిపిస్తుంది. ఇంకా ప్రతి జర్నీలో మనం రిలవెంట్గా ఉండాలి, కొత్తవన్నీ నేర్చుకోవాలి. అలా కొత్తవి నేర్చుకుని నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ నాకు తెలిసిందంతా ఇంకోళ్ళకి టీచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపు ఒక ఓవర్ ద పీరియడ్ ఒక 5-10 years తర్వాత 1,00,000 మంది, 50,000 మంది, 10,000 మంది సోమయాజుల గారు అక్కడ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తారు. దట్స్ గ్రేట్, నిజంగా వండర్ఫుల్ మ్యామ్.